ఈ అబ్బాయి వస్తూ ఉంటే కింద పర్స్ కనిపించి ఉంటుంది. అన్నయ్య పర్స్ మీదేనా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతాడు. అవును ఈ పర్స్ నాదే, ఎక్కడ దొరికింది బేటా అని చెప్పి ధన్యవాదాలు అని చెప్పి అతనికి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అన్నయ్య నాకు డబ్బులు ఏం వద్దు అని చెప్పి అంటే, ఎందుకని బేటా నీకు డబ్బులు వద్దు, ఇంకేం కావాలి చెప్పు అని చెప్పి అడిగితే, అన్న మీరు తింటున్న సమోసా కావాలి అని చెప్పి అంటాడు. దాంతో అతను బాధపడి ఇదిగో బేటా అని చెప్పి ఇచ్చేస్తాడు. కింద అతను సంచిని పడేసి పరిగెడుతూ ఉంటాడు. ఈ అబ్బాయి ఎందుకని ఈ సంచిని ఇక్కడ వదిలేసి పరిగెడుతున్నాడు అని చెప్పి వాళ్ళతో పాటు తీసుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే, ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి నీకోసం నేను సమోసా తీసుకొని వచ్చాను అంటే, అన్న నువ్వు తిన్నావా అని చెప్పి అంటే, నేను తినేసి నీకోసం తీసుకొని వచ్చాను అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి ఆ పాప మన ఇద్దరం కలిసి తిన్నాము అని చెప్పి, నువ్వెంత మంచిదానివి అని చెప్పి ఆ పిల్లలిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే వీళ్ళు చూసి చాలా జాలిపడి వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చాలా డబ్బులు అయితే సంచిలో పెట్టేస్తారు. దాంతో ఇతని దగ్గరికి వచ్చి బేటా నీ సంచి అక్కడే వదిలేసావు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తారు. దాంతో అందులో చూస్తే చాలా డబ్బులు ఉంటాయి. ఇంత డబ్బులు మేము ప్రతిరోజు తినొచ్చు అని చెప్పి చాలా సంతోషపడతారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై సిస్టర్ అని కామెంట్ చేయండి.